ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యెషయా 38:5. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. దేవుని బిడ్డారా, మనకు అందరికీ తెలిసినట్టు వాక్య భాగమే. మరి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాకు ఒక ప్రవచన వాక్కును పంపించాడు. ఏమని? ఆయన మరణం కాబోతున్నాడు, ఆయన ఇల్లు చక్క పెట్టుకోమని. చచ్చిపోయిన వాళ్ళకు మరి ఇల్లు చక్క పెట్టుకోవడం ఏంటిది? దేవుని బిడ్డ ప్రవర్తన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు చక్క పెట్టుకోవడము ఏంటి? మన ఇల్లు, మన జీవితం. దేవుని బిడ్డన మన సాక్ష్యాన్ని, మన ప్రవర్తన అంతా కూడా చక్క పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణకరమైన రోగం వచ్చింది మరి హిజ్కియాకు ప్రవచన వాక్కు యెషయా ద్వారా పలికినటువంటి మాటలు. వెంటనే హిజ్కియా ఏం చేశాడమ్మా? ఉపవాసం ఉండి గోడ తట్టు అనగా యేసు వైపు చూసి ప్రార్థన, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ దృష్టిలో నేను ఏ విధంగా జీవించాను, ఏ విధంగా నేను ప్రవర్తించాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని బిడ్డారా, నిజమే, మరణకరమైనది ఎటువంటిది వచ్చిన దేవుని బిడ్డ, మరి డాక్టర్లకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. 2-3 రకాలు ఉంటాయి మనకు శ్రమలు, రోగాలు. దేవుని నామం మహింపరచబడడానికి ఒకటి మళ్ళీ మందుల ద్వారా నయమయ్యే రోగాలు, మూడవది కేవలం ప్రార్థన ద్వారానే నయమైపోయేటువంటి బలహీనతలు. మరి ఈ హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది, కానీ అది కేవలం ప్రార్థన ద్వారానే స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని బిడ్డ, నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నువ్వు కన్నీటితో ప్రార్థించి, అసాధ్యమైన పనులు సాధ్యం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నారు కదా దేవుని వాక్యము. దేవుడు చెప్తున్నాడు ఆ మాట. కానీ ఇక్కడ కన్నీటి ప్రార్థనతో పాటు ఉపవాసం ఉన్నాడు భక్తుడు. మరి ఏమైనా తినబుద్ధి అవుతుందా? నువ్వు చస్తావంటే ఏమన్నా మంచినీళ్ళని తాగుతామా? లేదు. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని బిడ్డ, మరి రీసెంట్గా అనగా ఒక 3 వారాల క్రితము ఒక సహోదరి మాకు సంఘంలో వస్తూ ఉంటారు. కొంచెం ఏజ్ మీద పడినటువంటి సహోదరి. 2 కుమార్తెలు వివాహమైంది. మరి ఆంధ్రాలో వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటూ ఉంటుంది తను. మరి పెద్ద కుమార్తె దగ్గరికి వచ్చింది. పెద్ద కుమార్తె నాకు రాత్రి 2 గంటల సమయంలో ఫోన్ చేసి, మా అమ్మగారికి బాగలేదమ్మా, మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి అనేసి, హార్ట్ ఎన్లార్జ్ అయింది, స్వెల్లింగ్ వచ్చేసింది, మరి లివర్కు జాండీస్ కూడా వచ్చిందని వారు టెస్టులు చేసినప్పుడు వచ్చిందంట. మరి అమ్మ పిచ్చిగా మాట్లాడుతుంది, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు మేమంతా ఎందుకంటే చక్కటి వాయిస్ తనకు, మరి 55+ ఆమె ఏజ్, కానీ ప్రభు సన్నిధిలో బిడ్డ చక్కటి పాటలు పాడతారు. మరి ఆ బిడ్డ గురించి నేను, నాతో పాటు నా సంఘ టీం అంతా కూడా, ప్రేయర్ టీం అంతా కూడా ప్రార్థన చేశాము. పోయిన వారము వచ్చారు. మరి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డకు తనకున్నటువంటి జాండీస్ను ప్రభు తీసేశాడు, థైరాయిడ్ను తీసేశాడు, ఆ హార్ట్ ఎన్లార్జ్ అయింది కూడా నార్మల్ చేశాడు. హల్లెలూయా. ఆ బిడ్డ వచ్చి మరి పోయిన వారం, ఇదిగో చూడండి, ఫోన్లో నేను చూపిస్తున్నాను. నాకు ఈ యూట్యూబ్లో అంత పెట్టేది నాకు తెలియదు. మరి ఆ బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్పి నాకు మరి ఫోటో తీసుకున్నాను. ఈ సహోదరి ఇప్పుడు చక్కగా ఉన్నది. దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బిడ్డ కోసం మేము ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నాము. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ప్రార్థన ఆలకించి ఈ బిడ్డను బాగు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు కదా ప్రభు.
మరి తప్పకుండా దేవుడు ఆయన బాగు చేసే దేవుడు. కన్నీటితో ఆ బిడ్డకు బదులు మేము ప్రార్థన చేశాము. కన్నీటితో ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు మరి 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఈ బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన, మన కన్నీరు తుడిచే దేవుడు ఆయన, మన విజ్ఞాపన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నాడు. కాబట్టి తప్పకుండా దేవుని బిడ్డ, నువ్వు ఏ సమస్య చేత ఉన్నావో, ఏ బాధతో నువ్వు కన్నీరు కారుస్తున్నావో దేవుని సన్నిధిలో రహస్యముగా నువ్వు చేసే ప్రార్థన, రహస్యంగా చేస్తున్న ఉపవాస ప్రార్థన, రహస్యముగా కార్చే కన్నీరు యేసయ్య చూస్తున్నాడమ్మా. తప్పకుండా ఒక దినము నీ కన్నీటికి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నీ ప్రార్థనకు జవాబును నువ్వు తప్పకుండా పొందుకుంటావు. తప్పకుండా దేవుడు నీకు సంతోషము, సమాధానము అనుగ్రహిస్తాడు. నువ్వు జయ జీవితం పొందుదువుగాక. ప్రభా నీకు స్తోత్రం నాయన. ఏ బిడ్డ అయితే నా తండ్రి అయ్యా రహస్యముగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో నాయన, నీ సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేసినప్పుడు ఆ కన్నీటికి విజ్ఞాపన ధ్వనికి ప్రభా మాకు జవాబిచ్చే దేవుడు నాయన. ఇదిగో దేవరమ్మను కూడా మీరు బాగు చేసిన తండ్రివి ప్రభా నీకు స్తోత్రం నాయనా. నీకు వందనాలు తండ్రి. ఎన్నో అద్భుతాలు ఎల్షద్దై పరిచర్యలో చేసి ఉన్నారు నాయన. అందుని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎంతమంది బాధపడుతున్నారు నాయన సమస్యలతో, వారికి అన్నిటి ప్రార్థన ఆలకించి వారందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.